జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చిత్తమును బట్టి ఆయన యొక్క మాటలను కొంత సమయం మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఈ కూడికను ముగించుకుందాం. నిజముగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో దేవుడు ఎందుకు వారి మనసుని ఇలా ప్రేరేపించారు, వారు ఎందుకు ఇలాగ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు అంతయు దేవునికే తెలుసు. కానీ ఏదేమైనా దేవుని చిత్తం జరగటం అనేది గొప్ప విషయం. అది దేవుని ఉద్దేశములను బట్టే జరుగుద్ది, కానీ మన ఇష్టానుసారంగా ఏది జరగదు. కాబట్టి ఈ సమయంలో అందరం కూడా ఒక బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము చివరి వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 52. అందుకు యేసు, నీవు ఎల్లుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు దేవుని యొక్క మాటలను చాలా శ్రద్ధగా మనం విందాం. యేసు ప్రభు వారు ఆయా ప్రదేశాలలోనికి వెళ్ళి అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సందర్భం. ఏమని రాయబడిందంటే మనం ఇక్కడ చూసినప్పుడు, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని చెప్పాను. అంటే ఇక్కడ ఇతన్ని స్వస్థపరిచినది ఏమిటంట? అర్థమవుతుందా? మీరు బాగా గమనించి ఆలోచించినప్పుడు, కొన్ని విషయాలను మనము ఆలోచించినప్పుడు, దేవుని యొక్క సంగతులను మనము కొన్ని తెలియచేసుకుంటున్నప్పుడు చాలా లోతుగా బైబిల్ గ్రంథాన్ని మనము అర్థం చేసుకొని ప్రయాసపడాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు యెరికో పట్టణం నుంచి వెళుతూ ఉన్నప్పుడు త్రోవ పక్కన ఒక గురుడ్డి బిచ్చగాడు ఉన్నాడని మనకు రాయబడుతూ ఉంది. ఆ గురుడ్డివాడు త్రోవ పక్కన ఉండి ఏమంటున్నాడంటే, అక్కడ జరిగినటువంటి సందర్భం కానీ జరిగినటువంటి పరిస్థితిని మనం జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు, అక్కడ చూసినప్పుడు, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహంతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ కుమారులకు బత్తమయ్యను గుడ్డి బుచ్చకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడు అని యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. బాగా ఇక్కడ గమనించి ఆలోచించినప్పుడు ఈ విషయాన్ని మీకు నేను ఒకసారి సందర్భాన్ని బట్టి తెలియచేశాను. ఈరోజు మరలా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంను బట్టి ఈ విషయాన్ని మీతో కొంచెం సున్నితంగా తెలియచేయటానికి ఆలోచిద్దాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఉన్నటువంటి ఒక మాట మనం చూసినప్పుడు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు అనేక మంది జనసమూహంతో కూడక యెరికో పట్టణం నుంచి బయలుదేరుతున్నారు. యెరికో పట్టణం నుంచి ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆయన వెళుతుంటే త్రోవ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంట? బాగా గమనించి ఆలోచించండి. అక్కడ చదవండి, మీకు అర్థం కూడా అని చెప్తాను. అమ్మ చూడండి, తిమ్మయ్య కుమారుడుగు బత్తమయ్యను గుడ్డి భిక్షగాడు. తిమ్మయ్య కుమారుడుగు బత్తమయ్యి అంటే ఆయన పేరు కూడా రాయబడింది ఇక్కడ. ఇతడు భిక్షం అడుక్కుంటున్నాడు. గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని వచ్చేవారిని పోయేవారిని భిక్షం అడుక్కుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తి. బాగా ఆలోచించండి. ఇలా భిక్షం అడుక్కుంటూ ఉన్నప్పుడు అక్కడ అతని జీవితం అనేది చాలా విరుద్ధంగా, చాలా
బలహీనతంగా, అంటే కొన్ని విషయాలలో చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఒక మనిషి వేరే ఒక మనిషిని అడుక్కుంటున్నాడంటే ఆ పరిస్థితి చాలా ఘోరమైందని అర్థం. లేకపోతే ఏ ఒక్కరూ కూడా ఎవరిని ఏది అడగరు. అర్థం చేసుకోండి. ఎప్పుడు అడుక్కుంటామంటే మనకు స్తోమత లేనప్పుడు, మనము పని చేసుకోలేనప్పుడు, మన జీవితంలో మనము సంపాదించుకోలేనప్పుడు, కడుపులో ఆకలి ఎక్కువ అవుతున్నప్పుడు, ఆకలి బాధ తట్టుకోలేక ఉన్నటువంటి సిగ్గు, బిడియము, భయము అన్నీ వదిలిపెట్టి ఎదుటి వారిని చెయ్యి చాపి అడుక్కుంటాం. ఇప్పుడు ఇతను అడుక్కోవడానికి గల కారణం ఏంటంటే, ఇతని దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే గుడ్డివాడు. ఎవరమ్మా? గుడ్డివాడు. అతను గుడ్డివాడు కాబట్టి మనుషులు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళు నడిచే కాళ్ళ యొక్క శబ్దముని విని ఆ మనిషి వచ్చేది మనిషి, ఆ వెళ్ళేది జంతువు, లేకపోతే ఏం వెళుద్దో గ్రహించి శబ్దమును బట్టి అడుక్కునేటువంటి వ్యక్తే. అంత గొప్పగా ఆలోచించాను. ఇప్పుడు ఈయన అడుక్కుంటూ ఉన్నప్పుడు అనేకులకు అటు పోతూ ఉన్నారు, ఇటు వస్తూ ఉన్నారు. ఎవరి చేతనైంది వాళ్ళు ఆ యొక్క భర్తమయ్యకి వేసిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇతడు అడుక్కుంటూ ఉండగానే ఆ సందర్భంలో అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు ఆ ప్రదేశం నుంచి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వెళుతుంటే యేసు ప్రభు వారితో కూడా గొప్ప జన సమూహం వెళుతుంది. చాలా మంది ప్రజలు యేసు ప్రభు వారితో కూడా వెళుతూ ఉన్నారు, ఆయన వెంబడిస్తుండగానే ఇప్పుడు ఈ గుడ్డి భిక్షగాడు ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, బాగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు, అందుకే తనతోటి ఎక్కువ మంది వస్తున్నారు. అంటే మామూలు వాడితో ఎక్కువ మంది రారుగా. మామూలు సాధారణ మనిషి పోతుంటే ఆ ఒక్కడే పోతాడు, కానీ జనాలు గుంపులుగా పోతున్నారంటే ఇటు పోతుంది ఎవరు? గొప్ప వ్యక్తి. ఇప్పుడు నాకు వాళ్ళ యొక్క నడవడి శబ్దము నాకు చాలా ఎక్కువ మంది వెళ్తున్నట్టుగా నాకు వినపడుతుంది. ఇప్పుడు వెంటనే ఇతడు ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్న ఒక మనిషిని పిలుస్తున్నాడు. అయ్యా, ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏందని అనగానే, ఇదిగో నజరేయుడైన యేసు ఈ ప్రాంతం నుంచి వెళుతున్నాడు అన్నాడు. ఇప్పుడు వెంటనే ఇతనికి యేసు ప్రభువు వెళుతున్నాడు అనగానే తెలియని ఒక ఆశ ఇతనిలోనికి వచ్చింది. ఎక్కడో తెలియని ఒక ఆశ వచ్చింది. ఏమిటి ఆ ఆశ అనగానే, యేసు ప్రభు వారి గురించి అతనికి తెలుసుకున్నాడు. ఇతనికి ఏమి తెలుసు యేసు ప్రభు గురించి? ఏం తెలుసు యేసు ప్రభు గురించి అతనికి? అతడు గొప్ప స్వస్థతలు చేశాడని, అతడు గొప్ప కార్యములు చేశాడని, కుంటి వాళ్ళకు నడకనిచ్చాడని, చనిపోయిన వాళ్ళని లేపాడని, అనేక మందికి గొప్ప కార్యములు చేశారని, వాళ్ళ జీవితాలను మేలుతో తృప్తిపరిచాడని. ఈ సమయంలో యేసు ప్రభు వారు నా దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారు నేనున్న ప్రదేశానికి వచ్చాడు. ఆయన ప్రాంతంలో వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయనను బ్రతిమిలాడి ఆయన ద్వారా మేలు పొందకపోతే ఇక నా జీవితంలో ఎప్పుడు నాకు అవకాశం రాదు. ఇప్పటి వరకు అందరినీ బ్రతిమిలాడాను, అందరి సహాయం తీసుకున్నాను, అందరూ ఏదో ఒకటి పెట్టారు, పెట్టిన ప్రతి వాడు అన్నాడు. పెట్టి ఓరకుండే వాళ్ళు ఎవరు లేరంట, అందరూ అనినోళ్ళే. ఎంతమంది ఎన్నన్నా దేనికి పడ్డానంటే, నా పరిస్థితి బాగలేక పడ్డాను, లేకపోతే నేను ఎందుకు పడతాను? ఇప్పుడు ఎవరన్నా నేనంటే పడతామమ్మా, ఎందుకు పడతాను? ఒకటి మనం అంటే పడాల్సిన అవసరం ఏముంది? కానీ నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు, నాకు ఇలా తప్పించుకుంటే నేను ఎక్కడికి పోలేను, వీళ్ళ కానించి పోకపోదు, వీళ్ళని ఏదైనా ఎదిరించాను అనుకోండి, సాయంకాల సమయంలో నాకు నేను 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా దాహానికి నీళ్ళు ఇవ్వమన్నా వాళ్ళే నాకు అవసరము. కాబట్టి ఎన్ని తిట్టినా ఏమన్నా ఎన్ని అన్నా కొడక నేను ఎందుకు భరించుకుంటున్నానంటే, వీళ్ళందరి మాటలు నేను భరించుకోవటానికి గల కారణం ఏంటంటే, నాకు వీళ్ళతో అవసరం ఉంది. అవసరం ఉన్నది కాబట్టి గుడ్డివాడు పాపము ఎవరినన్నా కూడా కళ్ళు లేనివాడు చెవులు లేనివాడిగా బతికేస్తున్నాడు.
కళ్ళు లేనివాడు రోసము లేనివాడిగా బతికేస్తున్నాడు. కళ్ళు లేనివాడు ఏమన్నా కూడా చీము నెత్తురు లేనట్టుగా బతికేస్తున్నాడు. దేనికి బతుకుతున్నాడయ్యా అంటే వాడికి వాళ్ళతో అవసరము. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా ఇక్కడ ఏమి జరుగుతుంది, ఇక్కడ ఏదో ఒకటి జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇదిగో జనములేని గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళుతున్నారు అనగానే అప్పుడు అక్కడ ఏమన్నారంటే చూడండి, గుడ్డి పిచ్చుకుడు త్రోవ పక్కన కూర్చుండును, గుడ్డి భిక్షకు త్రోవ పక్కన కూర్చుండు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఇప్పుడు విన్నాడు, ఏం విన్నాడు? ఇటు వెళుతున్నది యేసు ప్రభు వారని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇంకా కేకలు వేయటం మొదలు పెడుతున్నాడు. పెద్దగా అరుస్తున్నాడు, కేక పెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా ఒక్కసారి నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడని అరవటము కేకలు వేయటం మొదలు పెడుతుంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏందయ్యా ఎందుకు అరుస్తున్నావు, ఊరకుండు 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 అని అందరూ గుడ్డి భిక్షగాన్ని ఇప్పుడు అరుస్తున్నారు. నోరు మూసుకో, ఊరకుండు అరవద్దు అని అంటుంటే ఇతను ఏం చేస్తున్నాడంట, మరి ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఏం జరుగుతుందమ్మా? ఇంకా ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఎందుకు ఇంకా ఎక్కువ కేకలేస్తున్నాడు? ఆయన పోతే రాడు, మీ అందరికి తెలిసి సందర్భం. ఆయన వెళితే రాడు. రెండోది, నేను పిలిచేది ఆయన వినపడట్లేదు కాబట్టి జన సమూహాలలో ఉన్నాడు. నేను పిలిచేది ఆయన వినపడట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగా పిలుద్దాము. ఇంకా ఎక్కువగా గట్టిగా కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే కానీ వెంటనే యేసు ప్రభు అక్కడ చూడండి, అక్కడ ఏం రాయబడింది, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వాడు గ్రుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పెను. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. బాగా వినండి, దిగ్గును యేసు నద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయుము. ఇప్పుడు యేసు ప్రభువారు నిలబడ్డాడు. అంటే ఎవరు పిలిస్తే నిలబడ్డాడు? గ్రుడ్డివాడు పిలిస్తే నిలబడ్డాడు. అంటే గుడ్డివాడు యేసు ప్రభువారిని పిలిస్తే నిలబడ్డాడంటే యేసు ప్రభువారికి గుడ్డివాడు పిలుస్తున్నాడని తెలియదా? అంటే చెవులతో ఇని కాదు, చెవులతో వినకుండా తెలుసా తెలియదా? మరి ఎందుకు ఆయన తెలిసి కూడా పిలుస్తాడో లేదో అని వెళ్ళిపోతున్నాడు? అర్థం చేసుకోండి. మామూలుగా దేవునికి మరుగైనది ఏది? సూర్యుని కింద ఉన్న సమస్తము యేసు ప్రభువుకి తెలుసు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఏం జరుగుతుందో మనుషుల హృదయాంతర్యములు ఎరిగిన వాడు దేవుడు. మనుషుని యొక్క హృదయ ఆలోచనలు పసిగట్టిన వాడు. నోటిలోని మనసులో నుంచి బయటికి రాకముందే ఏది చెప్పాలో మొత్తము ఆయనకు తెలుసు. ఇప్పుడు గుడ్డివాడు అక్కడ త్రోవ పక్కన ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని బాగు చేయాలని యేసు ప్రభువుకి తెలియదా? మరి ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? వానిలో ఆశ. ఇంకా వాడు నేను చేస్తానని నమ్ముతాడేమో. ఇంకా ఆలోచిద్దాం. ఆయన పిలుస్తాడేమో. ఇంకా బాగా గమనించి ఆలోచిద్దాం. ఈ గుడ్డివాడి పరిస్థితి ఎలాంటిదంటే ఏది కూడా ఒకరి మీద ఆధారపడే పరిస్థితి. దేనికైనా ఒకరి మీద ఆధారపడాల్సిందే. ఇప్పుడు ఏ దేనికైనా ఒకరి మీద ఆధారపడేవాడు. ఇందాక మీకు చెప్పాను, వాడికి భయము, బిడియము, సిగ్గు అనేది ఉంటే వాడి పని జరగదు. జరుగుతాం. రోసం అనేది ఉంటే జరుగుద్దా? అవన్నీ పోతేనే జరిగేది. ఇప్పుడు యేసు ప్రభు ఏమనుకున్నాడంటే అవసరానికి అందరి దగ్గర అన్ని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి పోతున్నాడు. ప్రతి మనిషిని పిలుస్తున్నాడు.
దేనికి పనికిరాని ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు అవసరానికి. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు నన్ను పిలుస్తాడేమో. ఎందుకు పిలవడు, ఎందుకు పిలుస్తాడు, ఎందుకు పిలవడని ఆలోచిస్తున్నాడు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు పిలుస్తాడేమని ఎందుకు చూస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి. అంటే పిలుస్తుడా పిలవడని ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఏందమ్మా, పిలుస్తుడా పిలవడని ఎందుకు చూస్తున్నాడు? పిలిస్తే పోవాలని. మరి ఆయన పిలుస్తున్నాడు ముందే తెలుసు కదా, మరి పిలుస్తుడా లేదని ఎందుకు ఎదురు చూశాడు అక్కడ? ఆయనకు ఏన అవసరమని ఆయన తెలుసు, నా అవసరము గుడ్డివాడికి ఉందని ఆయన తెలుసు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను వెళితే వాడిని బాగు చేస్తానని కూడా ఆయన తెలుసు. మరి పిలుస్తుడా లేదని ఎందుకు ఎదురు చూస్తున్నాడు? బాగా గమనించి ఆలోచించండి. ఇది ఈరోజు మానవులు తెలుసుకోవాల్సిన పద్ధతి. దేవుడు అందరికీ మేలు చేసేవాడు, ఎవరికి పాడు కీడు చేసేవాడు కాదు. దేవుడు అందరికీ సమానుడే, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. ఏదో పెద్ద పాస్టర్కి దేవుడు దగ్గర ఉంటాడు, చిన్న పాస్టర్కి దేవుడు దగ్గర ఉండరు, విశ్వాసులకు అసలు దరిదాపులకు రాడు, దేవుడిని నమ్మని వాళ్ళకి అసలు దగ్గరకు రాడని కాదు. అందరికీ దేవుడు ఒకటి. ఎవరు ప్రార్థన చేసినా వింటాడు, ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఎవరు ప్రార్థన చేసినా వారికి జవాబు ఇస్తాడు. మరి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇక్కడ పరిస్థితి ఏంటంటే జనాలు సమూహముగా ఉన్నారు. మొదటిది గమనించి. రెండవది, ఈయన ఏం చేసుకోవాలి? జనాలు ఉన్నప్పుడు అడుక్కోవాలి, అంతే కదా. అడుక్కోవాలి పట్టుకుటి కోసం. సాయంత్రానికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు వస్తే అతనికి అన్నం పెడతారు, ఇంటికి పోతే లేకపోతే బెటర్గా అడుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిది జనాలు ఉన్నప్పుడు తన పని తను చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ తన పని చేస్తాడా లేకపోతే ఆ పనిని పక్కన పెట్టి నన్ను అడుగుతాడా, పిలుస్తాడని చూస్తున్నాడు. తన పని చేసుకుంటాడా? జనాలు వచ్చారు కాబట్టి జనాల దగ్గర మనం ఏదో కొంతమంది వచ్చి, ఒక 20 మంది వచ్చారు, ఒక 50 మంది వచ్చారు, 100 మంది ఉన్నారు. ఈ 100 మంది వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళని అడుక్కుంటే నాకు 10 రూపాయలు వస్తాయి అని ఆ పని చేసుకుంటాడా లేకపోతే నన్ను అడుగుతాడా, నన్ను పిలుస్తాడని ఎదురు చూస్తున్నాడు. రెండోది, ఎంతమంది మధ్యలో నన్ను పిలవాలంటే అతనికి ఏంటిది? సిగ్గు. ఈరోజు యేసు ప్రభు అంటే అందరికీ ఇష్టమే, కానీ యేసు ప్రభు దగ్గరికి రావడానికే సిగ్గు. అందరికీ ఇష్టం యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే అందరికీ మంచిదే. యేసు ప్రభు అందరూ మంచోడు అంటాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని అందరూ అంటారు. కానీ అక్కడికి రావటానికే సిగ్గు, అక్కడికి రావటానికే భయము, అక్కడికి రావటానికే బిడియము. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, మొట్టమొదట అతడు తనలో నుంచి తను బయటికి వచ్చి నన్ను పిలవాలంటే మామూలు విషయం కాదు. వరకనే పిలవలేదు. అది అక్కడ ఏం చేయాలంటే తన జీవితంలో తను చంపుకోవాలి, తన బ్రతుకు తను చంపుకోవాలి. ఈరోజు దేవుడే మనకు ముఖ్యం, మనుషులు ఎవరు ముఖ్యం కాదు. దేవుడే మనకు ప్రాముఖ్యమైన వాడు. దేవుడే నాకు చేస్తాడు. వీళ్ళు వేస్తే ఒక 10 రూపాయలు వేస్తాడు, లేకపోతే 100 రూపాయలు ఇస్తాడు, లేకపోతే ఒక పూట అన్నం పెడతాడు. కానీ వీళ్ళెవరూ నాకు చూపు ఇవ్వలేడు. చూపు ఇచ్చే ఆయన్ని పిలవాలంటే అన్నీ కొంత సమయం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పిలుస్తుంటే జనాలు ఏం చేస్తున్నారంట? అరుస్తున్నారంట. పిలుస్తుంటే అరవటం ఏందో నాకు అర్థం కాదు. అదే అరవటం అంటే, అదే అరవటం అంటే మన భాషలో అరవటమే కదా. ఈయన పిలుస్తున్నాడే అని అరుస్తున్నారు అంట. మన భాష అదే కదా. ఏందమ్మా ఏందయ్యా పాట పాడుతుంటే వాళ్ళు అరుస్తారంట చూడండి. పాట పాడుతూ వాళ్ళు అరుస్తున్నారంట చూడండి. ఈయన యేసు ప్రభుని పిలుస్తుంటే ఈయన అరుస్తున్నారే, అరవబాబు యేసు ప్రభుని డిస్టర్బ్ చేయకుంటున్నారు. ఈరోజు జనాలకు అర్థం కాలేదు. మన పనులలో మన బాటలో మనం పోయి ప్రార్థన మధ్య పడుచుకో. ముందు ప్రాముఖ్యమైనది దేవుడి వాక్యం, దేవుడి సన్నిధి, ఇది పడుచుకో. మిగతా ఏవో పడుచుకుంటా. వీటి వల్ల నీకు ఈ గుడ్డి వాడికి ఏమన్నా చూపోతుందా? అమ్మా రాదు. లేదు, వాళ్ళని ఏమన్నా మెప్పించడం వల్ల గుడ్డివాడికి ఏమన్నా ఆ కళ్ళు తెచ్చేస్తారా? ఇక్కడ అర్థం కాండి ఏంటంటే, లోకం మనుషుల దగ్గర మెప్పు కోరుకుంటుంది కానీ దేవుడి దగ్గర మెప్పు కోరుకోవాలి. దేవుడి దగ్గర మెప్పు కావాలంటే మనుషుల దగ్గర విరుద్ధం అయిపోతాం. ఇప్పుడు అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత గుడివాడి కాడ వాళ్ళు వచ్చి అంటున్నారు, మేరపడం అంటే అందరినీ పక్కన పెట్టేసి ఆయన్నే పిలుస్తున్నాడు. దావీదు కుమారుడు ఆయనకి ఎక్కువ కేకలేస్తుంటే యేసు ప్రభువు నిలబడ్డాడు.
యేసుప్రభు ఆగిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ గుడ్డివాడిని తీసుకురామని చెప్పి. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నాడు, గుడ్డివాడిని నువ్వు పిలుస్తున్నావేంది? అసలు వాళ్ళు ఎవలేంది, వాళ్ళు ఏం చేయండి, అసలు వాడు దేనికన్నా పనికొచ్చాడా? ఏదో దోవ పక్కన కూర్చొని వచ్చేపోయే వాళ్ళని పావలాత్రలో పోయి అడుక్కునేవాడిని నువ్వు పిలవటం ఏందయ్యా? నేను ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరికంటే వాడే గొప్పవాడు. వెంటనే పిలిచిన వెంటనే వాడు దిగ్గున లేచి వచ్చాడు. ఏం చేశాడు అక్కడ చూడండి, రాయబడించండి. అతన్ని పిలవగా అంతటి వాడు బట్టను పారవేసి బట్టను పారవేయడం అంటే బట్ట అంటే ఏంటిది? అది బట్ట అంటే తెలుసా? గుడ్డ. ఎందుకు గుడ్డ వాడికి? గుడ్డని ఎందుకంటే అక్కడ మీకు అర్థం కావడానికి గుడ్డ ఏంటంటే అక్కడ వాడు కళ్ళు లేనివాడు అడుక్కోవడానికి గుడ్డ పరుచుకున్నాడు. ఆ గుడ్డ మీద వచ్చేపోయే డబ్బులు వేస్తుంటే అది పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అది తీసి పక్కన నాకు ఇది అవసరం లేదు, ఇప్పుడు నేను యేసుప్రభు దగ్గర తన యొక్క ఒళ్ళో గుడ్డపరుచుకొని ఉన్నాడు. తీసేసి పక్కన వేశాడు, పరుగుని తెస్తున్నాడు. ఈ డబ్బుల కంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ధనధాన్యాల కంటే, వాళ్ళు పెట్టినటువంటి దానికంటే ప్రాముఖ్యమైనది యేసుప్రభు వారు. ఈరోజు జనాలకు అర్థం కాదు, ఈరోజు ప్రజలకు అర్థం కాదు. దేవుడు ప్రాముఖ్యమైన వాడు అనేది అర్థం కాల. దేవుడే ముఖ్యము, సమస్తము వ్యర్థమని ఎవరికి అర్థం కాల. అందుకని వాడు వెంటనే మొత్తం పారవేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటనగానే ఇప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ఏం కావాలని అడుగుతున్నాడు. ఏం కావాలంటే ఏం కోరుకుంటున్నాం? ఏం కోరుకుంటున్నాం? నిజంగా చెప్పాలి, ఏం కోరుకుంటున్నాం? నిజంగానే కోరుకుంటున్నాం. స్తోత్రం. అస్సలు అవి కోరుకోం. ఎవరు కోరుకుంటాడు? ఎందుకు కోరుకోమంటే మనుషుని కోరికకు అంతము లేదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రభువా నాకు ఏది లేదు అది నాకేమని కోరుకుంటామా? ఏమి లేదంటే ఏంది? మనకేమయ్యా కాళ్ళు ఉండా, చేతులు ఉండా, కళ్ళు ఉండా, చెవులు ఉండా, అన్నీ బాగున్నాయి, మనకేం లేవంటే మనకు లేనిది ఏదో తెలియాలి. ప్రేమ లేదు, ఆప్యాయతలు లేవు, సమాధానాలు లేవు, సంతోషాలు లేవు, ఒకళ్ళతో ఒకళ్ళు ఏక మనసు కలిగి జీవించేది లేదు. ఇది లేదని గ్రహించి ఇది కోరుకునే వాళ్ళు మనం ఉన్నామా? ఈ కోరుకోం. మనమేమంటామంటే వాడి కళ్ళు లేవు కాబట్టి వాడు కళ్ళు కోరుకున్నాడు అంట. ఇప్పుడు మనలో ప్రేమ లేదు చాలా మందిలో, అది కోరుకునే వాళ్ళు ఉన్నామా? కొంతమందిలో సమాధానం లేదు, అది కోరుకునే వాళ్ళు ఉన్నామా? ఎదుటి వాళ్ళని క్షమించే గుణము చాలా మందికి లేదు, అది కోరుకునే వాళ్ళు మనం ఉన్నామా? అయ్యా ఇదిగో నా శత్రువుని ప్రభు నేను ప్రేమించే మనసు నాకు దయచేయమని ఎవరైనా కోరుకుంటారా? ఏం కోరుకుంటాం? ఆస్తులు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, ధనం కావాలి, పరం కావాలి, ఇంతకు మించి మనం కోరుకుంటామా? అర్థం కాలేదు. నిజంగా వాడికి ఒక కళ్ళు లేనట్టుగా ఇప్పుడు మనకు కూడా ఒక మనోనేత్రములకు గుడితనం వచ్చేసింది. అయ్యా నాలో ప్రేమ లేదు ప్రభువా, ఎదుటి మనిషిని ప్రేమించే స్వభావం నాలో లేదు, నా ఇంట్లో వాళ్ళని ప్రేమతో చూసుకునేటువంటి పద్ధతి నాకు లేదు, ఒకళ్ళతో ఒకళ్ళు అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి మనసు నాకు లేదు. అయ్యా నువ్వు నాకు అది దయచేయమని ఎవరైనా అడుగుతారా? అడుగుతున్నాము చెప్పండి, ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? అది ఎవరికి అడగాం. ఏమడుగుతాం తెలుసా? అయ్యా నువ్వే నిజంగా దేవుడు అయితే నాకు కావాల్సిన ధనమేవు, బలమేవు, అధికారము. ఎంత బాగా గమనించండి. ఏమడుగుతుంటాము? ఏది అడుగుతారో ఎవరికి తెలియదు. ఇప్పుడు గుడ్డివాడిని అడుగుతున్నా, నీకేమి కావాలి? ఏది కావాలి అనగానే వాడు ఏమడుగుతారో చూస్తున్నాడు. అయ్యా ఏం కావాలంటున్నాడు? ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయుమని ఆయనతో ఏమడుగుతున్నాడు? నాకు దృష్టి కలుగు చేయుము అని ఆయనతో నేను. చూడండి, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంట? స్వస్థపరచు. ఇప్పుడు స్వస్థపరచమని వెళ్ళమన్నాడు, వెళతాడా లేదా? ఆయన వెళ్తాడు, మనం వెళ్తామా? ఎల్లుము స్వస్థపడుతుంది అన్నది, వెళ్ళము అంటే ఏంది? ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాలి, అట్టేస్తాడు, అట్టేస్తాడు. ఓకే ఆయన వెళ్తాడు అనుకుందాం. ఇప్పుడు ఏమని చూడండి, రాయబడి చూడండి,
వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. త్రోవలో ఆయన వెంట పోతున్నాడంట, ఆయనతోటి పోతున్నాడు. పోతుంటే మధ్యలో చూపు వచ్చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇలా చేసినట్టుగా మనము కూడా ఏమంటున్నాడంటే, మనము కూడా మన జీవితాలలో మనము చాలా లోపులు ఉన్నాయి. ఆ గుడ్డివాడికి కళ్ళు లేనట్టుగా మనకు కూడా ఎన్నో ఉన్నాయి బాధలు, సమస్యలు. ఇప్పుడు కావాలని అడుగుతున్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాం. చూడండి, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి, నమ్మేవాడికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే అంటే ఇప్పుడు మనలో ఉంది నమ్మటము. నమ్ముట నీ వలనైతే, నీ వలన అవటం అంటే ఏందనుకుంటున్నారు? నీ వలన అవటం అంటే ఎంత బాగా అనుకుంటారు. యేసు ప్రభు జీవితంలో వాళ్ళ శిష్యుల దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన మన సహోదరి వాళ్ళ కుటుంబం దగ్గర చెప్పారు. ఒక ఆయన యొక్క కుమారుడికి మోగ దెయ్యం పట్టింది. దెయ్యం పట్టడం అంటే వెంటనే ఏం జరిగింది? శిష్యులు దగ్గరికి ఆ తండ్రి ఆ పిల్లవాడిని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఎక్కడ రాయబడి చూడండి మా మాట వచ్చింది. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్తలోని 9వ అధ్యాయము 18వ వచనం చదవండి. అది ఎక్కడ వానిని పట్టును, అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మోర్చులను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడుగుతిని, కానీ అది వారి వల్ల కాలేదు. అది వాళ్ళ చేత కాల, వాళ్ళ వల్ల కాల. నమ్మటం వాళ్ళ వల్ల కాల. ఈరోజు మనం కూడా నమ్ముతున్నామంటాం, కానీ నమ్ముట నీ వలన అయితే ఎంత నమ్మాలి? నువ్వు నమ్ముతున్నానంటాం. నమ్మటం నీ వల్ల అవుతుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. ఎందుకంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ఏది బాగుపరిచేది అంటే విశ్వాసం అంటే నమ్మకం. నీకు నమ్మే శక్తి ఉంటే ఆ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది. అంటే ఇప్పుడు మనం నమ్మటం నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళింది కాదయ్యా, వారి వల్ల కాలేదు. ఏంటంట? వారి వల్ల కాలేదంట. ఎందుకు వారి వల్ల కాలేదంటున్నాడు? బాగా గమనించి ఆలోచించండి. నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాను, వాళ్ళ వల్ల అయిందా? ఇప్పుడు నమ్మటం నీ వలన అవుతుందా? బాగా అర్థం చేసుకోండి. నమ్మటం నీ వలన అవుతుందా? నమ్మటం నా వల్ల కాదండి. ఊరేం చేస్తా? అసలు నమ్మకం అంటే ఏంటిది? అసలు నమ్మకం అంటే ఏంటిది? విశ్వాసం అన్నా నమ్మకం అన్నా రెండు ఒకే పేరు. వాటిని ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా ఒకటి. అసలు నమ్మకం అంటే అర్థం ఏమిటి? ఆయనే చేస్తాడని, అదేంటిది? నమ్మకము. ఎదురు చూస్తాం. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి నమ్మకం అనే దానికి అర్థం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, త్వరగా కొంత సమయం చెప్తాను, ముగించుకుంటాను. 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు
రుజువై ఉన్నవి. దేనిని బట్టి పెద్దల సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాను. విశ్వాసం అంటే ఏంటిదంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనము దేనికోసమైతే ఎదురు చూస్తామో అది మనం పొంది ఉన్నామని నమ్మాలి. ఇప్పుడు ఏం చేశాడు? గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు దయచేయమని, కానీ నువ్వు వెళ్ళుము నీకు చూపు వస్తుందా. ఇప్పుడు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెంట వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చూపు వచ్చిందా? వెళుతూ ఉంటే దోవలో చూపు వచ్చింది. వెళ్ళాలి అనుకున్నాడు. ఊరని వచ్చి, ఏంద్రా ఇంకా మళ్ళీ వచ్చారు, గుడ్డపరుచుకొని ఆయన కూర్చోలేదు అది అంటే, ఇంకా కూర్చోవలసిన అవసరం నాకు, ఎందుకంటే నాకు చూపు వచ్చింది. ఏది రాలేదే, ఎన్నేళ్ళంటే 4 ఏళ్ళు అన్నాడు, కనపడలేదు కదంటే, నా దేవుడు చెప్పాడు కనపడుద్దని, నేను వెళతా ఉంటాను కన్నపడేదాకా వెళ్తాను. ఎంతదాకా వెళ్తావు? కన్నపడేదాకా వెళ్తుంటావు. కనపడేదాకా వెళ్తుంటావు. అసలు కనపడకపోతే కనపడుద్ది. ఎందుకు కనపడుద్ది అంటే దాన్ని చెప్పాడు, అది చెప్పకపోతే నాకు నమ్మకం లేదు. ఇప్పటిదాకా అక్కడ కూర్చోవాల్సిన ఇప్పుడు కూర్చోవట్లే, నేను వెళ్ళిపోతున్నాను. ఏం తీసాడు? ఉరాణ చూస్తే నేను పిచ్చి అనుకోరు, ఉరాణ చూస్తే నీకేందో భ్రమ పట్టింది అనుకోరు, ఉరాణ చూస్తే నీకేందో పిచ్చి వేసిందే, ఈయనేందుకు ఎట్లా మాట్లాడుతున్నాను అనుకోదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏది అంటే బైబిల్ గ్రంథంలో అబ్రహాము చదివింది, తాను చూడని వాటిని గురించి ఎదురు చూసి నమ్మెను. తను చూడని వాటిని, పొందని వాటిని అసలు కార్యం జరుగుద్దమ్మా? జరగదు, అస్సలు జరగదు. జరగలేనప్పుడు రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాం, చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ అబ్రహాం గురించి రాకున్నప్పుడు చూడండి. ఇక్కడ అర్థం కావడానికి సందర్భాన్ని చూపిస్తున్నాను అంతే. నాలుగో అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన పొందెను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ ఏం రాయబడిందంటే అసలు ఎక్కడ కూడా అవకాశం లేదంట. 90-100 సంవత్సరాల వయసు కలిగిన వాడు అయ్యుండి అసలుకి కుమారుడు పుడతాడు కూడా తెలియని వయసులో నిన్ను అనేక జనులకు తండ్రి చేస్తానంటే నువ్వు అన్నట్టే ప్రభు అన్నాడు. అసలు ఎక్కడ ఆధారం లేదు. ఎక్కడైనా ఆధారం ఉందా? ఎక్కడా లేదు, ఏ వైపునా లేదు. సారా యొక్క గర్భం మృతతుల్యం అయిపోయింది. అబ్రహాము కొరకు బలహీనుడైపోయాడు. సారా గర్భంలో నుంచి పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. అవకాశం లేని సమయంలో దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాము నీ భార్య అయిన సారా నీ కుమారుని కంటుందంటే కంటుంది కదా, ఓకే స్తోత్రం అన్న. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడమన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే ఎన్నో సంవత్సరంలో కుమారుడు పుట్టాడమ్మా? 125 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలలో ఎక్కడ అవిశ్వాసము కలగలేదు, ఎక్కడ వెనుకడుగు వేయలేదు, ఎక్కడ బలహీనుడు కాలేదు, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తన శరీరాన్ని బట్టి లొంగిపోలేదు. బాగా తెచ్చుకోవచ్చు. ఈరోజు నిలబడగలవు. ఆ ధైర్యం నీ దగ్గర ఉండగలదా? ఆ ధైర్యంతో నువ్వు ఉండగలవా?
ఏం చేద్దామయ్యా, పరిస్థితులు బాగాలంటే పరిస్థితులు ఎవరికి బాగుండవు. గుడ్డివాడికి పరిస్థితి బాగుంటే వాడు ఎందుకు ఆడుండేవాడు? గుడ్డివాడికి అన్నీ అనుకూలంగా ఉంటే ఆడుండేవాడా? పరిస్థితి బాగా లేదు కనుకనే వాళ్ళు నమ్మాలి. దేవుడిని నమ్మినాడు. రమారమి 100 ఏళ్ళ వయసు గలవాడైనా కూడా పొందగలనన్నాడు. ఇప్పుడు మనకెక్కడైనా ఆధారం ఉందా? ఏమంటున్నాడు? నీ నమ్మకమే, నువ్వు పెట్టుకున్న నమ్మకమే నీకేం కలిగేస్తుందా? స్వస్థత కలుగుతుంది. నువ్వు పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు నీ కాడేం లేదు. మరి నమ్మకం లేకపోతే స్వస్థత అని చెప్తాను. నేను చూడండి, అది ఎబ్రియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11:6 కూడా ఒకసారి చదవండి. 3:11 నుంచి చదవండి. 3:11 నుంచి. కనుక నేను కోపంతో సహోదరులారా, దీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తుతో పాలివారమై ఉందము. ఎంతవరకు ఉండాలంటే నమ్మకము? కనపడలేదమ్మా? 15 వచ్చిన మధ్య నుంచి ఏమంటున్నాడు? మనకు ఈ విశ్వాసం ఎంతవరకు ఉండాలంట? అంతము వరకు. అంతం వరకు ఉండగలదా మనకు విశ్వాసం? చెప్పండి. అంతవరకు ఉండగలదా? చనిపోయి అంతవరకు ఉండాలంటే విశ్వాసం. మనము చనిపోయినా కూడా మన విశ్వాసం సాగదు. మనము శరీరంలో చనిపోయినా మన విశ్వాసం మాత్రం చావకూడదు. ఎందుకంటే మన విశ్వాసమే మనకేం చేస్తుంది? మనం అనుకున్న దాన్ని చేసేది. మనమేం చేయలేదు. యేసుప్రభు వారు నేను బాగు చేస్తానన్నాడు, కానీ ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని కార్యమును చూచెదవు. 11:6 చదవనమ్మా. ఎబ్రియలకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుడికి ఇష్టంగా ఉండలేరు. ఇప్పుడు నాకు విశ్వాసం ఉందని చెప్పి మనం అన్ని ప్రయత్నాలు చేస్తే ఉపయోగం లేదు. విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. కాబట్టి నువ్వు అడిగేది ఏది పెడితే అది కాదు అడగాల్సింది. దేవుని ఉద్దేశపూర్వకంగా అడగాలి. దేవుడికి నచ్చినవే అడగాలి. దేవుడి ఇష్టానుసారమైనవి అడగాలి. మనకు నచ్చినవి కాదు అడగాల్సింది. దేవుడికి నచ్చినవే అడగాలి. దేవుడు ఏది అడగమన్నాడో అదే అడగాలి. అది అడిగేదాకా అది అడిగినావు కాబట్టి అది పొందుకునేదాకా నువ్వేం చేయాలి? ఎదురు చూస్తూనే ఉండాలి. ప్రార్థన ఎదురు చూస్తూనే ఉండాలంట. ప్రార్థన అది అడిగే పొందేదాకా. మరి రాలేదంటే వెళతా ఉండ ఆయన వెంట. ఈ గుడ్డివాడు ఎవరి వెంట వెళ్తున్నాడు? ఇప్పుడు ఆయన వెంట వెళుతున్నాడు. వెళుతుంటే వచ్చింది స్వస్థత, వెళ్ళకుండా రాదు. నువ్వు నేను కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం తెలిపోవాలంటే. ఎందుకని ఏమంటారు చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7-8 వచ్చిన చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8. అడుగుడి నీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. బాగా ఆలోచించండి. అడగండి, వెతకండి, తట్టండి, వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం ఇస్తానన్నాడు. మరి అడుగుతున్నాము, ఎప్పటిదాకా అడగన్నాడు? ఇచ్చేదాకా అడగాలి. తట్టమన్నాడు, ఎప్పటిదాకా తట్టాలి?
తలుపు తీసేదాట. ఎలాగని మీకు ఒక ఎగ్జాంపుల్ ఉందనుకుంటా, బైబిల్ గ్రంథంలో గుర్తుందో లేదో, ఇద్దరు స్నేహితులు ఉన్నారంట, ముఖ్యమైన స్నేహితులు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఈడు వాడి కాడికి వాడు ఈడి కాడికి వెళ్తున్నాడంట. వెళుతున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మరో స్నేహితుడు ఏ విషయంలో కూడా ఒక్కరినొక్కళ్ళు పోగొట్టుకోకుండా బాగా కలిసి ఉండేవాళ్ళంట. ఒకనొక సమయంలో ఒక స్నేహితుని యొక్క అర్ధరాత్రి ఆ ఇంటికి బంధువు వచ్చాడు. ఈ బంధువు అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి ఆయన కాడికి బంధువు రాగానే ఆయన ఇంట్లో తినడానికి ఏమి లేవు. ఇప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చాడు? స్నేహితుడు వచ్చాడు. వెంటనే స్నేహితుడు ఇంటికాడికి పోయి తలుపు తడతా ఉన్నాడంట. మనోడు లోపల తలుపు పెట్టుకున్నాడు. ఎవరు అనగానే నేనే నీ స్నేహితుడంటే ఏమిటి అనగానే, ఇదిగో టైంలో నా దగ్గరికి ఒక బంధువు వచ్చాడు, వానికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమైనా రొట్టె ముక్కలు ఉన్నాయనగానే, ఇదిగో రొట్టెలు ఉన్నాయి కానీ నేను పడుకున్నాను, నా పక్కన పిల్లలు పడుకున్నారు, నేను లేయలేను అంటున్నాను. బాగా నేను పడుకున్నాను, పక్కన పిల్లలు ఉన్నారు, నేను లేతే వాళ్ళు అంతా లేయలేను అన్నాడంట. నేను లేయలేను అన్నానని బయట వాడు వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్ళిపోడు? అవసరం అలాంటిది. నువ్వు వాడి తప్పితే వీడి దగ్గర పోవటానికి లేదు, ఎందుకంటే స్నేహితుడు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఎందుకు అడుగుతాడంటే ముఖ్యమైన స్నేహితుడు కాబట్టి. లేకపోతే ఒకళ్ళైతే నువ్వు ఇచ్చేదాన్ని మదిపోతాను. కానీ అందుకే మంచి స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు తడుతూనే ఉన్నాడు, లోపల ఉన్నాడు ఇసుకు పుట్టుకొని. ఏందనగానే ఇస్తే గానీ నేను అనలేనన్నాడు. నువ్వు తప్పితే నాకు ఎక్కడికి పోలేనన్నాడు. వాడు లేచి తలుపు తీసి అడిగింది ఇచ్చాడు. వీడు తీసుకొని వెళ్ళి అవసరాన్ని తీర్చుకోండి. మనము కూడా దేవుని అడిగేటప్పుడు మన స్నేహితుడిని అడగాలి. ఆయన మనకి ఏది కూడా తక్కువ చేసేవాడు కాదు, ఏది కూడా కొరత చేసేవాడు కాదు. ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చేవాడు. మన అవసరం ఎలాంటిదైతే అడుగుతాం. కానీ మనకు 2-3 అవకాశాలు ఉంటే అడుగుతామమ్మా. ఒకే దారి ఉంటే అడుగుతాం, 2-3 దారులు ఉంటే అడుగుతామా? ఒకే సందర్భం ఉంటే అడుగుతాం, 2-3 సందర్భాలు ఉంటే అడుగుతామా? అదే అంటున్నాడు, మీ అవసరం ఇదైతే నేను అడుగుతాను. అందుకే అడుగుడి ఇస్తానన్నాడు. అడిగేటప్పుడు తట్టండి తెరుస్తానన్నాడు. ఎప్పుడు ఎలా వేయాలి, ఎలా తట్టాలి, ఎలా ఉండాలంటే ఇక్కడ జరిగేటట్టు ఉండాలి. అందుకేమన్నాడు చూడండి, కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 10 వచ్చి ఒకసారి చదువుతాం. కీర్తనల గ్రంథము 34:10. తొందరగా సింహపు పిల్లలు లేము గలవై ఆకలి గొనున యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. బాగానండి. దేవుణ్ణి వెతికే వారికి ఏది కూడా కొదువు లేకుండా ఇస్తాడంట. సింహం పిల్లలైనా ఆకలితో అలమటించునేమో కానీ నన్ను వెతికే వారికి నేను ఏ మేలు కొలువు ఇచ్చాను. మీరు అడగాల్సింది మేలే, కీడు అడగకూడదు. అడిగేది మేలు అడగాలి. ఎదుటి వాళ్ళు పాడైపోవాలని అడిగారు అనుకోండి, అది ఇయ్యడు దేవుడు. ఏరే వాళ్ళది అన్నం తీసి నాకు కట్టమంటే ఇయ్యడు దేవుడు. మేలు అడగాలి. ఇప్పుడు గుడ్డివాడు ఏమన్నాడు, నేను కళ్ళు ఉంటే నా పని నేను చేసుకొని బతుకుతానయ్యా, నాకు కళ్ళు ఏమన్నాడు, అది మేలే. వాడి కళ్ళు తీసి నాకేమన్నాడా? అది ఇక్కడ అడిగేది ఏదైనా కూడా మేలైనది అడగండి. అందుకేమన్నాడు చూడండి, ఇర్మీయా గ్రంథము 29:13 చూడండి. అడిగేటప్పుడు కూడా ఎలా అడగాలో చెప్తుంది బైబిల్. 29:13 ఇర్మీయా గ్రంథం చూడండి. 29:13 మీరు నన్ను వెతికిని ఎడల పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎలా ఎతకాలంటే దేవుణ్ణి పూర్తి మనసుతో అడగాలి. సగం ఏడ సగం ఆడబెట్టుకుని ఎతికితే దొరకదు. అందరూ ఇప్పుడు సగంతో ఉంటుంది. పూర్తి మనసుతో దేవుని సన్నిధిలో కూర్చుంటారు ఎవరైనా? కొన్ని మనసులు కొన్ని చోట్ల ఆలోచన ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కడ కూర్చుంటాం. అందుకే మనం ప్రార్థన చేస్తే ఏం దొరకటం, మనం దేవుణ్ణి అడుగుతుంటే జరగటంలా. జరగాలంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడతారు. పూర్ణ మనసుతో నన్ను వెతికిని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొంటారు పూర్ణ మనసుతో వెతికి. కాబట్టి సహోదరి సహోదరులారా, ఎందుకంటున్నారు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 5:17 రాయబడింది,
ఇదే మాట చెప్తాను, చాలా చక్కగా చెప్తున్నాను. మనం అడిగేది ఎలా అడగాలంటున్నారంటే, 1 తెస్సలోనిక 5:17 వచ్చింది. 17 ప్రతి విషయమునందు పది పడుతుంది, 16 పడుతుంది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే ప్రార్థన, అడిగింది ఇచ్చేదాకా వదలకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇప్పుడు లోపల రొట్టె ముక్కలు ఉన్నాయి, ఇస్తానన్నాడు, లేయలేదు. బయట నుంచి వాడు ఇచ్చేదాకా అడిగాడా, లేకపోతే మామూలు మధ్యలో వచ్చాడా? నిన్నేందుకు నేను అడిగేదని వెళ్ళిపోయాడా? ఎందుకంటే మనము కూడా దేవుడిని అలాగుంటాం, మనము కూడా దేవుడిని అలాగనే బ్రతిమిలాడాలి. ఆయనని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు ఇస్తాడు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏందమ్మా ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే దానికి ఫలితము ఒకరోజు మనం చూస్తాం. ఈరోజు చూడకపోవచ్చేమో, దాని ఫలితం ఒకరోజు చూస్తాము. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, ఏ దిక్కు లేదు కనుక ఇప్పుడు మనం ఆయన అడుగుతాము. ఆయన చెప్పినప్పుడు నమ్మి ఆయన కార్యములు పొందుకుంటాం. ఉదాహరణకు ఒక మనిషి దగ్గర మనకు డబ్బులు అవసరం అనుకోండి, మనకి ఎవ్వరు ఇవ్వలేదు, ఎక్కడ పుట్టలేదు. ఆ మనిషి దగ్గర పోతే రేపు ఉదయం 10 గంటలకు ఇస్తానని అనుకోండి, ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు వెళ్తాడా? చాలా మంది చేతులే వాడు చెప్తాడు కానీ వాడు ఇయ్యరు, అట్టాడు ఎట్టాడు. ఎవరేమన్నా కానీ ఖచ్చితంగా నన్ను రమ్మన్నాడు, నేను పోవాలి. నువ్వు వెళితే అతని మనసు కరిగి నీకు ఇవ్వాలి. కాబట్టి మనం నమ్మాలి. దేవుడు మనకు చెప్తాడు, నీ నమ్మకం, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని మనుషులు చెప్పిన మాటలు వినలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, ఒక యేసు ప్రభు మీద ఆధారపడ్డాడు. దేవా కరుణించుమయ్యా, నువ్వు కరుణించకపోతే నన్ను ఎవరు కరుణించరని ఆయన నిలిచి ఆగేదాకా పిలుస్తూనే ఉన్నాడు. అందరూ మనం అనుకున్నాడా? పిలుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దాకా పిలిచాడు? ఆయన నిలిచి ఆగేదాకా పిలిచాడు. పిలిచిన తర్వాత ఎప్పుడు దాకా అడిగాడు? ఆయన దృష్టి ఇచ్చేంత వరకు ఆయన వెంటనే పోతున్నాడు. ఏది నా ఏమంటున్నావంటే, నువ్వు దృష్టి ఇస్తే నీతోనే ఉంటానని వెళ్ళిపోతాను. ఆయన చూసి వెంటనే వారికి చూపు వచ్చేసింది. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో మనకున్న ప్రతి చిన్న సమస్యని కూడా మనం ఇలాగనే దేవుని బ్రతిమలాడాలి, ఇలాగనే అడగాలి. అడిగినప్పుడు, ఇలాగ మనం చేసినప్పుడు దేవుని కార్యాన్ని ఖచ్చితంగా పొందుకోగలం. ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుంటాం.